అజియోలో మీరు ఏమైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కింద వెళ్ళి చెక్ చేసుకోండి. అది ఈజీ 10 days రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ ఉందో లేదో అని చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి నేను ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నాను అజియోలో ఆన్లైన్ ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరిని? అయితే చాలా బాగున్నాను. ఈ రోజు మన ఛానల్లో ఆల్మోస్ట్ 1 year పైన అనుకుంటాను నేను రీసెంట్గా ఆన్లైన్లో ఆర్డర్స్ చేయడం మానేశాను. అది అజియో కానీ మింత్రా కానీ అండ్ అమెజాన్లో, పర్టికులర్గా క్లోదింగ్ ఐటమ్స్ అయితే. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజ్లో. కొన్ని అయితే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అవ్వలేదు కూడా. సో ఆల్మోస్ట్ ఒక 3-4 thousand నేను లాస్ కూడా అయ్యాను. ఆ ప్రొడక్ట్స్ ఏం చేసుకోవాలో తెలియదు నాకు. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. నేను లాస్ అయినట్టు మీరు లాస్ అవ్వకుండా ఉంటారని ఈ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే క్లోవియా బ్రాండ్లో నేను కొన్ని పైజామా సెట్స్ తీసుకున్నాను. నేను క్లోవియా పైజామా సెట్స్ ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి. వాళ్ళ నైట్ వేర్లో నైటీస్ కూడా చాలా బాగుంటాయి. సో కొన్ని పాడైపోయినాయి అని చెప్పి కొత్తవి ప్లేస్ చేసుకున్నాను అనమాట ఆర్డరు. చాలా ధైర్యం చేసి మరీ ప్లేస్ చేశానని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు కూడా నాకు ఒక ఇష్యూ వచ్చింది. సో అది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ చూపించేస్తాను. ఇదైతే మాత్రం ఇట్లా బ్లూ కలర్లో ఉంది. చాలా బాగుందండి. చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా. అండ్ నాకు ప్రైస్ కూడా చాలా డిస్కౌంట్లో వచ్చింది. సో ఫస్ట్ అయితే నేను ఈ ప్రోడక్ట్ చూపించేస్తాను. సో ఇది క్లోవియా బ్రాండ్. నేను యాక్చువల్గా ఏంటంటే ఎక్సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాను. బట్ నాకు వచ్చింది అయితే మీరు చూడొచ్చు, ఎల్ వచ్చిందనమాట. సో నేనైతే ఇది రిటర్న్ పెట్టాను. చెప్తాను దీని గురించి, కొంచెం ప్రాసెస్ జరిగింది. సో ఇది షర్ట్ అనమాట. ఇలా వీ షేప్ నెక్ వచ్చింది అండ్ షార్ట్ స్లీవ్స్ వచ్చినాయి. అండ్ ఇట్లా ఒక సైడ్కి హాఫ్ కట్ లాగా ఇలా ఓల్డ్ షేప్ వచ్చిందనమాట. నేను ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు నాకు కొంచెం డౌట్గా ఉంది. అండ్ ఆ డౌటు ఇప్పుడు ఈ ఇష్యూతో నాకు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది. ఇట్లా ఉంది. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి. చాలా సాఫ్ట్గా అండ్ మంచిగా ఉంది. నేను నైట్ వేర్ పైజామా సెట్స్ వేసుకునేటప్పుడు, ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు చూసేది ఏంటంటే నెక్ ఇట్లా రౌండ్ కానీ వీ నెక్ కానీ కావాలి. ఎందుకంటే కాలర్ నెక్ ఉంటే ఏంటంటే నైట్ టైం అంత కంఫర్ట్గా అనిపించట్లేదు. అండ్ స్లీవ్స్ కూడా 3-4 స్లీవ్స్ ఆర్ ఫుల్ స్లీవ్స్ ఉంటే నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి ఇట్లా కాటన్లోని ఇవి ఆర్డర్ చేశాను. వీటిలో కాలర్ నెక్వి, ఫుల్ స్లీవ్స్, 3-4 స్లీవ్స్ అండ్ ఇంకా పాలిస్టర్ మెటీరియల్లో కూడా ఉన్నాయి. నేనైతే ఇలా కాటన్లో ఆర్డర్ చేశాను. ఇది చాలా బాగుంది టాప్ అండ్ షర్ట్. అండ్ బాటమ్ వచ్చేప్పటికి ఇట్లా వచ్చింది. ఇట్లా ఎలాస్టిక్లో వచ్చిందనమాట. ఇక్కడేమో పాకెట్స్ వచ్చినాయి. ఫ్రంట్ సైడ్ 2 sides పాకెట్స్ వచ్చినాయి. అండ్ కింద వచ్చేప్పటికి ఇట్లా వచ్చిందనమాట. ఒక జాగర్ టైప్లో వచ్చింది. నాకు ఇట్లా వస్తే చాలా ఇష్టము, అందుకే బాగుందని చెప్పేసి ప్లేస్ చేశాను. బట్ నన్ను అయితే డిసప్పాయింట్ చేశారు ఎల్ ఇచ్చేసి. ఇదైతే నాకు అసలు పట్టలేదండి, చాలా టైట్గా ఉంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇది రిటర్న్ ప్లేస్ చేశాను. సో లెంత్ ఇట్లా ఉందన్నమాట. క్లాత్ బాగుంది, అంతా బాగుంది. ప్రైస్ కూడా పర్వాలేదు. యాక్చువల్గా దీని ప్రైస్ అయితే చాలానే ఉంటుందండి. మీరు ఎక్స్క్లూజివ్ షాప్స్లోకి వెళ్తే ఇంత తక్కువ ప్రైస్కి రాదు. నేనైతే ఇది 1899 ఉంది కదా ఎంఆర్పి. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 600 or 650 రూపీస్కి అట్లా ఆర్డర్ చేసినట్టున్నాను. ప్రైస్ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇదనమాట ఓవరాల్గా అయితే. అండ్ ఇప్పుడు దీని గురించి చెప్తాను మీకు. నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి అంటే, ఇది నేను ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఎక్సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాను. సో నాకు రావటం ఎల్ వచ్చింది. నాకు ఆ సైజు నాకు అస్సలు యూజ్ అవ్వదన్నమాట. సో నేను దాన్ని రిటర్న్ పెట్టాను. రిటర్న్ పెడితే నాకు రిటర్న్ పెట్టిన తర్వాత 2 days తర్వాత కాల్ వచ్చిందనమాట కస్టమర్ కేర్ నుంచి. కాల్ వచ్చి రికార్డెడ్ వాయిస్ ఉంటుంది కదా, అట్లా మీరు ఇది రిటర్న్ పెట్టారు కదా, మీరు రిటర్న్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఒక 30 రూపీస్ or 40 రూపీస్ అనేది మీకు అకౌంట్లోకి యాడ్ చేస్తాం, అజియో అకౌంట్లోకి. సో మీరు రిటర్న్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పిందనమాట. బట్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ సైజ్ ఇష్యూ. సో ఎల్ అనేది నాకు అస్సలు సరిపోదు, నాకు కన్ఫర్మ్గా ఎక్సెలే కావాలి. సో ఇప్పుడు నాకు ఇది యూస్ఫుల్ కాదు కాబట్టి నేను వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లో రిటర్న్ ఆప్షన్నే క్లిక్ చేసుకున్నాను. అప్పుడు ఏమైంది, 2 days తర్వాత, ఆ కాల్ వచ్చిన 2 days తర్వాత అప్పుడు నాకు ఇంకొక మెయిల్ వచ్చింది. ఏంటది, మీ రిటర్న్ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేశాము, ఇది రిటర్న్ వస్తారు, మీకు వచ్చి పిక్ చేసుకుంటారని చెప్పేసి మెయిల్ వచ్చింది. నేను ఇది పెట్టి రిటర్న్ ఆల్మోస్ట్ ఒక 5-6 days అవుతుంది. సో ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. అజియో ఆన్లైన్ ఆర్డర్స్ ప్లేస్ చేసి నేను ఎలా సఫర్ అయ్యాను అనేది మీకు చెప్తాను ఈ వీడియోలో.
వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. నేను చాలా సఫర్ అయ్యాను. సో మా చెల్లి వాళ్ళు కూడా పెట్టుకొని కొంచెం సఫర్ అయ్యారు. సో అందుకనే నేను ఈ వీడియోలో ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అజియోలో ఏమైందంటే నేను 21, 22, 23 ఈ 3 years కూడా నేను అజియోలో ఆర్డర్స్ ప్లేస్ చేసుకునేదాన్ని అనమాట. అంటే ట్రెండ్స్ కన్నా కూడా అజియోలో తక్కువ ఉంది ప్రైజు అని చెప్పేసి ప్లేస్ చేసుకుని నేను అవి కూడా ఏం చేసేదానంటే డైలీ వేర్ కుర్తీసు, డైలీ వేర్ పలాజోసు అండ్ నైట్ వేర్ ఇలాంటివి ఆర్డర్స్ ప్లేస్ చేసేదాన్ని. మా హస్బెండ్కి తనకి అలెన్ సోలీ బ్రాండ్ అంటే కంఫర్ట్ అని చెప్పేసి తనకి అలెన్ సోలీ ఫార్మల్ వేర్, ఆఫీస్ వేర్కి తనకి షర్ట్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ అండ్ టీ షర్ట్స్ ఆర్డర్ చేశాను అనమాట. అయితే ఏమైంది, మేము పెట్టిన ఆర్డర్లో మా హస్బెండ్ ఒక 5-6 ప్యాంట్స్, 5-6 షర్ట్స్ అట్లా పెట్టాను. ఇది జరిగి కూడా 2-3 years అవుతుంది. ఇది రిపీట్ అవుతుంది అనమాట. సో అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కొంచెం టైం అయినా కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను. వీడియో 2% స్కిప్ చేయొద్దండి. మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా హెల్ప్ అయ్యిద్ది అనుకుంటున్నాను. అందుకే నేను అంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. అయితే ఏమైంది, మేము పెట్టిన సైజెస్ అయితే రాలేదు. అండ్ కొన్ని అయితే మేము పెట్టిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చిందనమాట. అది నా కుర్తీ దాంట్లో జరిగింది. నేను పెట్టిన కుర్తీ ఒకటైతే నాకు ఒక వేరే కుర్తీ వచ్చిందనమాట. సో ఇలా సైజ్ ఇష్యూస్ అండ్ ప్రొడక్ట్ ఇష్యూస్ వచ్చినాయి అనమాట. అప్పుడు ఏం చేస్తాం, మేము ఎక్స్చేంజ్ పెట్టాము. ఎక్స్చేంజ్ పెడితే మాకు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చాలా రోజులు మేము వెయిట్ చేస్తాం, కానీ మాకు ఎక్స్చేంజ్ అవ్వలేదు. నేను కస్టమర్ కేర్ కాల్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 2-3 months కాల్ చేశాను. నాకు ఎవ్వరు వస్తారని చెప్తున్నారు, ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎక్స్చేంజ్ తీసుకోలేదు. కొన్ని రిటర్న్ చేస్తానంటే రిటర్న్ కూడా నాకు తీసుకెళ్ళలేదు అనమాట. సో కొన్ని ప్రొడక్ట్స్ అట్లా నా దగ్గర వేస్ట్ అయిపోయినాయి. అండ్ నేను కూడా అప్పుడు 21లో జరిగింది ఇది ఇష్యూ అయితే. అండ్ నా నెక్స్ట్ ఏం చేశానంటే 22లో ఒక 1 year గ్యాప్ ఇచ్చి నాకు సరేలే చూద్దాం, అప్పుడు అయింది, అప్పుడు కరోనా ఇష్యూ కాబట్టి ఇప్పుడు ఏం ఉండదులే అని అనుకుని నేను 22లో కూడా ఆర్డర్స్ ప్లేస్ చేశాను. 22లో ఏం చేశాను, నాకు కొన్ని శారీ బ్లౌజెస్ కావాలనిపించి కొన్ని బ్లౌజెస్ పెట్టాను అనమాట. అయితే ఏమైంది, నేను పెట్టిన సైజ్ ఒకటి, నేను పెట్టిన ప్రోడక్ట్ ఒకటి, నేను 3 or 4 పెట్టినట్టున్నాను. దాంట్లో 2 products వేరేవి ఇచ్చారు అండ్ 2 products ఏమో సైజు వేరేది ఇచ్చారు అనమాట. సో నాకు చాలా కోపం వచ్చి కస్టమర్ కేర్ కాల్ చేశాను. రిటర్న్ ఆప్షన్ ఉందా అని చెప్పి అడిగితే ఉందని చెప్పారు. అప్పుడు నేనేమన్నాను, రిటర్న్ మీరే ప్లేస్ చేయండి, నేను ప్లేస్ చేస్తే ఇట్లా నాకు 1 year బ్యాక్ అలా జరిగిందని చెప్పాను. బట్ కానీ వాళ్ళు ఏం చేశారు, మేము టికెట్ రేస్ చేస్తాము, రిటర్న్ పెట్టామని చెప్పారు. 6 months అండి, మీరు నమ్మరు, నేను 6 months కస్టమర్ కేర్కి ఎన్ని కాల్స్ చేశాను. బట్ నాకు ఎవ్వరు రిటర్న్ తీసుకెళ్ళలేదు, నాకు మనీ కూడా వేయలేదు అనమాట. అట్లా 4 బ్లౌజెస్ నాకు ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. 22 తర్వాత 23లో మళ్ళీ కొన్ని ఆర్డర్ చేశాను. కొన్ని ఆర్డర్ చేస్తే ఏమైంది, అప్పుడు నేను నాకు ఆర్డర్ చేసుకోలేదు, మా హస్బెండ్కి ఆర్డర్ చేశాను అనమాట, ఆఫర్స్ ఉన్నాయని. అప్పుడు కూడా నేను భయంగానే చేశాను. 23లో ఇష్యూ ఏమొచ్చింది, నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ దాంట్లో ఆర్డర్ చేసింది ఒకటైతే నాకు ఇంకో ప్రోడక్ట్ వచ్చింది. సో మళ్ళీ ఇష్యూ రిపీట్ అయింది. సో నేను చాలా భయపడిపోయి రిటర్న్ పెట్టాను. బట్ దేవుడి దయ వల్ల ఆ ఒక్క ప్రోడక్ట్, నేను పెట్టింది ఒకటే ప్రోడక్ట్ రిటర్న్, అది తీసుకెళ్ళిపోయారు అనమాట. సో అప్పటి నుంచి నేను ఆర్డర్స్ ప్లేస్ చేయట్లేదు. ఇది ఎప్పుడు 2023 జాన్లో పెట్టాను అనమాట ఆర్డరు. సో అలా అప్పుడు అది ఒక ప్రోడక్ట్ రిటర్న్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. అంతేనండి. ఇంకా నేను ఆ తర్వాత ఆన్లైన్ ఆర్డర్స్ అంటేనే భయం వేసిపోయింది. మీరు నా ఛానల్ చూస్తే మింత్రాలో, అజియోలో అండ్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ నేను ఆన్లైన్ ఆర్డర్స్ చేసేదాన్ని. ఎందుకంటే బయట కొనేదాన్ని కాదు నేను, ఎందుకంటే బయట కన్నా కూడా ఆన్లైన్లో ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయని అనిపించి నేను ఆన్లైన్ ఆర్డర్స్ ప్లేస్ చేసేదాన్ని. అలాంటిది నేను మింత్రాలో అయితే 2 years అయింది ఆర్డర్ ప్లేస్ చేసి, అండ్ అజియోలో అయితే 1.5 year పైన అయింది ఆర్డర్ ప్లేస్ చేసి. సో నేను ఆన్లైన్ ఆర్డర్స్ అనేది కంప్లీట్గా ఆపేసాను అనమాట. సో నేను ఆన్లైన్లో ఆర్డర్ చేయదలుచుకోలేదు. బట్ ఈసారి ఏమైందంటే మా చెల్లితో మాట్లాడుతుంటే, లేదక్క బాగున్నాయి, క్లోవియాయి నైట్ సెట్స్, పైజామా సెట్స్ అని చెప్పింది తను. సరే నేనైతే నిజం చెప్తున్నానండి, భయంగానే ఆర్డర్ ప్లేస్ చేశాను. బట్ నా భయానికి తగ్గట్టే ఒకటి ఎక్సెల్ అయితే వచ్చిందనమాట. అది నాకు వేస్ట్ అనమాట, కన్ఫర్మ్గా నాకు పనికిరాదు అది. సో నా స్టైలు మా చెల్లి వాళ్ళు కొంతమంది ఇష్టపడరు, అంటే ఎవరి స్టైలు వాళ్ళది. సో సైజెస్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి నేను దాన్ని రిటర్న్ పెట్టాను. ఇప్పటికి 5-6 days అయింది, దాన్ని ఇంతవరకు రిటర్న్ తీసుకెళ్ళలేదు. బట్ చూడాలి ఏమైద్దా అని. 100 to 200 కాదు కదండి, ఒక 650 rupees. నేను ఎందుకు లాస్ అవ్వాలి,
సో అందుకని చెప్పేసి ఒక 4-5 మినిట్స్ అయినా నేను ఈ వీడియోలో అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు అజియోలో కనుక, నేను మిమ్మల్ని భయపెట్టాలనుకోవట్లేదు, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, మీరు ఇవన్నీ తెలుసుకొని దాన్ని ఓవర్కమ్ అవ్వాలనే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. మీరు అజియోలో ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకునే ముందు కన్ఫర్మ్గా ప్రోడక్ట్కి రిటర్న్ ఉందా, ఎక్స్చేంజ్ ఉందా చూసుకొని ప్లేస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మేబీ నా ప్లేస్లో నేనుండే ఏరియాకి ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ లేకపోవచ్చు కొన్ని ప్రొడక్ట్స్కి. సో ఏరియాని బట్టి కూడా మారచ్చు, అది నాకైతే ఐడియా లేదు. సో నేను ఫేస్ చేసిన అయితే చెప్పాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఇంకొకటి ఇదనమాట, ఇది క్లాత్ కూడా బాగుంది ఇది. సో ఈ కలర్ బాగుందిలే అని చెప్పి తీసుకున్నాను. దీంట్లో డార్క్ కలర్స్ చాలా చెక్ చేశాను, ఎందుకంటే నాకు లైట్ కలర్స్ తొందరగా పాడైపోతాయి అని భయం. సో అందుకని చెప్పి చూసాను కానీ, బట్ నాకైతే నా వేరియంట్లో నా బడ్జెట్లో అయితే నాకు దొరకలేదు. సరే అని చెప్పి బాగుందిలే అని ఇది తీసుకున్నాను. సో ఇది ఎక్సెల్ అనమాట, క్లోవియా ఎక్సెల్. సో ఇది నాకు ఫిట్టింగ్ అయితే బాగుంది. సో సింపుల్గా అనమాట, ప్లెయిన్ రౌండ్ నెక్ టీ షర్ట్ వస్తుంది అండ్ షార్ట్ స్లీవ్స్ వస్తుంది అనమాట. ఇట్లా వచ్చింది, చాలా బాగుంది. ఏం లేదంటే మొత్తం ప్లెయిన్ ఆల్ ఓవర్, బట్ జస్ట్ ఒక చిన్న డిజైన్ లాగా ఇచ్చారు ఇక్కడ అంతే. అండ్ బ్యాగ్ కూడా ప్లెయిన్ వచ్చింది అనమాట. ఇది టీ షర్ట్ ఇట్లా వస్తుంది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చిందనమాట. మొత్తము ఇట్లా ప్రింట్ వస్తుంది. ప్రింట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఎలాస్టిక్ వచ్చేసి ఇక్కడ టైయింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి మీకు చెప్పాలి, నేను యూజ్ చేసే చెప్తున్నాను ఇది. యాక్చువల్గా నేను ఏంటంటే డైలీ వేర్కి ఇట్లా నైట్ వేర్ ఇట్లా సెట్స్, పైజమా సెట్స్ అండ్ కుర్తీస్ అండ్ పలాజోస్ యూజ్ చేస్తాను అనమాట. సో పలాజోస్ ఏమవుతుందంటే, మీకు ఇట్లా ఎలాస్టిక్ వస్తే టైఅప్ లేకపోతే ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ మీరు వేసుకుంటే ఆ పలాజో పనికి రావట్లేదు అనమాట, లూజ్ అయిపోతుంది ఎలాస్టిక్. సో ఇలా టైఅప్ ఉంటే కనుక మనం అది కొన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏమవుతుందంటే, ప్యాంట్ బాగుంటుంది, ప్యాంట్ క్లాత్ బాగుంటుంది, అంతా బాగుంటుంది, బట్ కానీ ఈ ఎలాస్టిక్ లూజ్ అయిపోవటం వల్ల నేను అది యూజ్ చేయలేకపోతున్నాను. దాన్ని ఏం చేయాలో కూడా తెలియట్లేదు. సో ఇలా ఉన్నాయి చూస్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా ఉంటే ఏమవుతుందంటే, ఎలాస్టిక్ లూజ్ అయినా ఇది టై చేసుకోవచ్చు కాబట్టి నాకు ఇట్లా ఉంటే బాగుంటాయి అని అనిపించి చెప్తున్నాను మీకు. సో ఎవరిష్టం వాళ్ళదే. సో ఇదండి, ఇట్లా ఓవరాల్గా మొత్తం ఇట్లా ప్రింట్ వస్తుంది. కింద నార్మల్గానే వచ్చిందనమాట. దీనికి కూడా ఇట్లా జాగర్ టైప్లో వస్తే బాగుండేది అనిపించింది, బట్ ఆ స్టైల్ లేవు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో సరేలే అని చెప్పి ఇంకా ఇవి ఆర్డర్ చేశాను. మొత్తం ఇట్లా ఉంటుంది బాటమ్ అయితే. చాలా బాగుందండి ఇది కూడా, క్లాత్ అది చాలా బాగుంది అండ్ నాకు నచ్చింది కూడా ఇది, అందుకే తీసుకున్నాను ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే, క్లోవియా కొంచెం బడ్జెట్ ఒక 800-900 అట్లా పెడితే కనుక ఇంకా చాలా మంచి ఉన్నాయి అనమాట. సో సరేలే ఇది చాలేనని. యాక్చువల్గా అయితే నేను అంతకుముందు అయితే 400-500లోనే తీసుకున్నాను, బిలో 500. అసలు జుడియోలో అయితే 300 కూడా దొరికాయి అప్పుడు, ఇప్పుడైతే లేవులే అనుకోండి. సో ఇంకొకటి అనమాట ఇది. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇట్లా వచ్చింది అనమాట, ఫ్రంట్ ఇలా డిజైన్ వచ్చింది, ఇట్లా వచ్చి రౌండ్ నెక్ వచ్చింది. దీనికి ఓపెనింగ్ అది ఏం లేదు. అండ్ ఇవి షార్ట్ స్లీవ్స్, చిన్నగా క్యూట్గా బాగున్నాయి. అండ్ బ్యాగ్ కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట. ఇట్లా వచ్చింది, చాలా బాగుంది ఇది. అండ్ సారీ, దీని ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా. దీని ఎంఆర్పి అయితే 1899 ఉందండి. ఈ ఆరెంజ్ కలర్ది 1899 ఉంటే, ఇది కూడా నేను 650కి అట్లా ఆర్డర్ చేశాను. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు 2399 ఉంది, 2399. నేను ఇది కూడా అంతేనండి, 650 అట్లా తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ఆఫర్స్ ఉన్నాయి కదా అజియోలో, సో అందుకని చూసి ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది కూడా అంతే, ఇట్లా టైయింగ్ వచ్చింది అనమాట ఇక్కడ. సో టైఅప్ వచ్చింది అండ్ ఇట్లా వచ్చింది. ఇది మాత్రం బాటమ్ ప్లెయిన్ వచ్చింది అనమాట. ఇది క్లాత్ బాగుంది. దీని మీద కన్నా, ఈ ఆరెంజ్ కలర్ దాని మీద కన్నా కొంచెం కొద్దిగా మందంగా ఉంది, క్లాత్ బాగుంది అనమాట. సో కింద ఇట్లా వచ్చింది. సో ఇది అనమాట ఈ సెట్ అయితే. సో నేను ఆర్డర్ చేసిన 3 ఒకటే ప్రైస్ రేంజ్, బట్ కాకపోతే ఇది ఒక్కటి మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో అందుకని ఇది రిటర్న్ పెట్టాను. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియో రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.